సుమతికి ఎలా ఉంది అన్నపూర్ణ? నొప్పులు వస్తున్నాయి బాబు గారు. తొలిచాను కదా, కాస్త కష్టంగా ఉంది. త్వరగా వెళ్ళి మందులు తీసుకురండి. అలాగే, జాగ్రత్త. సరే. అమ్మాయిని చేసుకుని నాన్నగారికి చెప్పేస్తాను సుమతి. నిన్ను తప్ప మరెవరిని పెళ్లి చేసుకోనని ఖచ్చితంగా చెప్పేస్తాను. వద్దండి, వద్దు. సాని కొంపలో పుట్టిందాన్ని వెలయాలిగా రాలిపోవాలని తప్ప ఇల్లాలిగా మిగిలిపోవాలని ఆ భగవంతుడు నా నుదుట రాయలేదు. ఎంతో సాంప్రదాయమైన మీ కుటుంబంలోకి నన్ను తీసుకెళ్లి మీ నాన్నగారి మనసు నొప్పించకండి. గాలి చెప్పుల్లాంటివండి మా బ్రతుకులు. గడప దాటి అడుగు బయట పెట్టేటప్పుడు తప్ప చెప్పుల్ని ఎవరైనా ఇంట్లోకి తీసుకెళ్తారా? అవునండి, మీ నాన్నగారు కుదిర్చిన పెళ్లి చేసుకోండి. చిలకా గోరింకిల్లా మీరిద్దరూ కలిసి కాపురం చేస్తుంటే చూసి ఆనందిస్తారు. మీకు భార్యను కాలేకపోయినా మీ బిడ్డకి తల్లిని అవుతున్నాను. ఆ ఆనందం నాకు చాలండి, చాలు. నా కడుపున పుట్టబోయే బిడ్డకు తండ్రి ఆ దేవుడు తప్ప నా ఈ దేవుడని ఎవ్వరికీ ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పనండి, చెప్పను. నా చేతిలో చెయ్యేసి చెప్పండి. ఈ చేతిని వదిలేసి మరో చేతిని అందుకుంటానని ప్రమాణం చెయ్యండి. ఆస్తి కోసం అంతస్తు కోసం నా మీద వల విసిరారు మీ తండ్రి కొడుకు. తాళి నా మెళ్ళం, బిడ్డ దాని ఒళ్ళోనా? రూపాయి కాగితం చూపిస్తే కుష్ఠరోగం మీదైనా పడిపోయే ఆ సానిది మీకు ఇష్టమైందా? రేపా బజారు దాని కడుపున పడ్డ దరిద్రుణ్ణి నా కొడుకుని కొంపకు తెచ్చి ఆస్తి రాసివ్వాలని ప్రయత్నించారో నేను రాక్షసుగా మారిపోతాను. మీ అంతం చూస్తాను, జాగ్రత్త. ఎవరండి? అన్నపూర్ణమేనా మాట్లాడేది? అవునండి. మీరెవరు? ఈ పక్కన ఉన్న కిటికీలోంచి చూడు. బయట ఒక పెద్ద కారు కనిపిస్తోందా? కనిపిస్తోంది. సుమతికి పుట్టబోయే బిడ్డను నువ్వు తీసుకెళ్లి ఆ కారులో ఉన్న వాళ్ళకి అందజేయాలి. బిడ్డనా? ఎందుకు? ఇది నీ భర్త గొంతు. మా మాట వినకపోతే నువ్వు ఇక గొంతును వినలేవు, మనిషిని చూడలేవు. హలో, 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 హలో. ఇంకా ఉంటాడు. ఇటు
ఏకాంతలో నన్ను బాగా చూసింది. ఈ రంజిత్ చేసే ఏ పనికి సాక్ష్యం ఉండకూడదు. అన్నపూర్ణమ్మ, అన్నపూర్ణమ్మ, ఏమిటమ్మా నా బిడ్డ? నువ్వు పెట్టేదమ్మా బిడ్డ పుట్టగానే పోయిందమ్మా. అయిపోయిందండి, అంతా అయిపోయింది. మీరు నాకు ఇచ్చిన వరాన్ని బుగ్గిపాలు చేసుకున్నాను. అంటే భార్యవు కాకుండా తల్లివి కావడానికి వీల్లేదని ఆ భగవంతుడు నన్ను చెప్పించాడండి. మన బిడ్డ, మన బిడ్డ. రంగా చచ్చిందనుకుంటాను. దీన్ని తీసుకెళ్లి ఆ శ్మశానంలో విశ్రాయి. మీరు ఆ దుర్మార్గుల చేతిలో ఎలా చిక్కుకున్నారండి? మీకు కీడు చేస్తామని నన్ను భయపెట్టి నా చేత ఎట్లో సిల్లిగానే బిహేవ్ చేయాల్సి ప్రసాద్, కట్టుకున్న భార్య మీద చేయి చేసుకోవటం సంస్కారం కాదు. స్నేహితుడి భార్యను అనుభవించేవాడివి సంస్కారం గురించి నువ్వు మాట్లాడుతున్నావా?
జరిగిందండి? ఏం జరిగింది? సుమతి, నా భార్య నన్ను మోసం చేసింది. దానిలో మార్పు కరెక్ట్ పెంచేసి పరుసులో చిన్న లొంగ తీసుకొని నన్ను చావు దెబ్బ తీశాడు. సుమతి, నన్ను బ్రతికించు, డాక్టర్ని పిలిపించు. నేను చావకూడదు, బ్రతకాలి. వాడి మీద కసి తీర్చుకోవాలి. సుమతి, నేను బ్రతకాలి, వాడి మీద కసి తీర్చుకోవాలి. నన్ను బ్రతికించు సుమతి. డాక్టర్ని పిలిపించు, డాక్టర్ని పిలిపించు. సుమతి, డాక్టర్ని. ఏమండి, నేను సగం కాలేకపోయినా మిమ్మల్ని చూస్తూ సగం ఆనందం పొందేదాన్నంటే. నుంచి దూరం చేసిన ఆ రంజిత్ మీద కసి తీర్చుకుంటాను. మీ కోరిక తీర్చడం కోసం, వాడి శవాన్ని కళ్ళ చూడడం కోసం నేను బ్రతుకుతానండి, బ్రతుకుతాను. పగే ఊపిరిగా, ప్రతీకారమే ప్రాణంగా బ్రతికి వాడి మీద కక్ష సాధిస్తాను, కక్ష సాధిస్తాను.